మధురనగర్ కమన్ గల్లీలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ అయితే మృతి చెందడం జరిగింది. సుమారుగా 45 సంవత్సరాల ఉన్న మహిళ మృతి చెందడం జరిగింది. మనం ఒకసారి విజువల్లో చూస్తా ఉన్నాం. ఏదైతే సుమారుగా మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో 2 అంతస్తుల భవనం మొదటి అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలడంతో తీవ్ర అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఈ ఘటనలో సోనుబాయ్ అనే మహిళ సుమారుగా వయసు 40 సంవత్సరాలుగా తెలుస్తోంది. ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలిసింది. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన మహిళ తల్లిదండ్రులు గోపాల్ సింగ్ మరియు లలితాబాయి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఏదైతే సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సేఫ్టీ సిబ్బంది వచ్చి అయితే మంటలను ఆర్పడం జరిగింది. ఈ ఘటనలో ఏదైతే చూస్తా ఉన్నామో మొత్తం కూడా కింద బ్లాస్ట్ అయితే కంప్లీట్గా మంటలన్నీ కూడా పై వరకు అంటుకొని మొత్తం బ్లాస్ట్ అవడం జరిగింది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ వారంతా కూడా శోకసంద్రం నిండిపోయి ఉన్నారు. వారి ఒకసారి కుటుంబ సభ్యుల్ని అడుగుదాం, వారి మాటల్ని విందాం, ఏమంటా ఉన్నారు. ఒకసారిగా జరిగిన ఈ బ్లాస్ట్ తాకిడికి మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. ఏదైతే ఉన్న సెట్టింగ్లు అన్నీ కూడా కాలిపోవడం జరిగింది. సిలిండర్ చెలరేగిన మంటలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా చుట్టుపక్కల వారిని భయంభరంతులకు గురి చేసింది. ఒక మహిళ అయితే అక్కడిక్కడే స్పాట్ లో మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోవడం జరిగింది. అసలు ఎలా జరిగింది ఏం జరిగిందో వారి ఫ్యామిలీ మెంబర్ని అడిగి తెలుసుకుందాం. ఒకసారి వారు ఏం చెప్తారో వారి మాటల్లో విందాం. ఒకసారి ఏమంటా ఉన్నారు ఒకసారి అడుగుదాం. సుమారు ఏ సమయానికి బ్లాస్ట్ అయింది సిలిండర్? అయితే 1కి అయిందేమో అండి. టైం అయితే చూడలే అండి. 12:30. మా అక్క ఉందండి, మా అక్క ఉంది, పోయిందండి. మాకేం అడగకండి అని నేనేం చెప్పలేను. ఏం చెప్పాలి చెప్పండి. మా అక్కకి తిరిగి తెచ్చిస్తా అంటే నేను మాట్లాడతా. నేనేం మాట్లాడలేను. మీ కాల్మో కొత్త సిలిండర్ ఆంటీ దగ్గర అడిగినాం. సిలిండర్ లేకుంటే వంట చేద్దామని సిలిండర్ పెట్టడానికి పోతుంది. బ్లాస్ట్ అయిపోయింది. అబ్బా తొందరగా అన్నం అవుతుందని, తొందరగా అన్నం ఉడుకుతుంది కదా. 5 kgs అన్నం, పిల్లలు ఉన్నారు కదా. అమ్మా దేవుడు మాకు ఈ గతి చూపించిండు. అబ్బా ఈ గతి మాకు చూపించకపోవాల్సిందే జ్యోతి. ఈ గతి మాకు చూపించకపోతే ఇల్లు కాలిపోతే మళ్ళీ కట్టుకుంటుండేనే. మా ఇల్లు పోతే నాశనం అయిపోతుండే. ఆ ఇల్లు నాశనం అయిపోతుండే. చూస్తా ఉన్నాం. ఏదైతే ఒక్కసారిగా స్తంభించిన గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో, కొత్త గ్యాస్ సిలిండర్ వంట చేయడానికి సిద్ధంగా ఉంచుకున్నారు. ఆ సమయంలో కొత్త గ్యాస్ సిలిండర్ రీఫిల్ చేసే సమయంలో ఈ బ్లాస్ట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. మనం ఒకసారి విజువల్లో చూసుకుంటే జరిగిన డ్యామేజ్ ఏ మేరకు జరిగిందో కనిపిస్తా ఉంది. వారి కుటుంబం మొత్తం కూడా శోకసంద్రం నిండుకుంది. ఒకసారిగా కింద నుంచి చెలరేగిన మంటలన్నీ కూడా పై వరకు అంటుకోవడం జరిగింది. ఇదైతే 2 అంతస్తుల బిల్డింగ్ గా కనిపిస్తా ఉంది. కింద ఫ్లోర్ లో కిచెన్, ఒక బెడ్రూమ్ అండ్ పై ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ గా ఉంది. కానీ కింద అంటుకున్న ఈ సిలిండర్ బ్లాస్ట్ ఏదైతే ఉందో, కింద అంటుకున్న ఫైర్ కాస్త ఆ పై వరకు మంటలన్నీ కూడా ఎగిసిపడడం జరిగింది. ఒక్కసారిగా ఉన్న వీరి సామాన్లు కానీ ఏవైనా మొత్తం కూడా ఒక్కసారిగా అగ్నికి ఆవుతూవడం జరిగింది. చూస్తుండగానే ఒక మహిళ, సుమారుగా 40 సంవత్సరాలు ఉన్న మహిళ హుటాహుటిన హాస్పిటల్కి తరలించిన, తీవ్ర గాయాలతో ఉన్న మహిళని హాస్పిటల్ తరలించిన, కానీ మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది. ఇంకా మిగతా వారికి కొంతమంది దెబ్బలు తగ్గడం జరిగింది. కొంచెం స్థానికులు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. ఏమైనా ఐడియా ఉందా, వారికి ఏమైనా తెలుసు? ఒకసారి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో ఉండడం జరిగింది. వారి మాటలు రైట్ విజువల్ లో చూడవచ్చు. ఒక్కసారిగా జరిగిన బ్లాస్ట్ ఏదైతే ఉందో కంప్లీట్ గా మొత్తం కూడా ఇల్లు తగలబడిపోవడం జరిగింది. ఎటు చూసినా కూడా నల్లటి బూడిద ఛాయలతో అలుపుకోవడం జరిగింది. కొంతమంది స్థానికులు అడుగుదాం, వారికి ఏమన్నా శబ్దాలు వినిపించాయి, ఏం జరిగిందో వినిపించిందో. अभी है घर आपको सुना है ये आवाज? कितना टाइम में ब्लास्ट हुआ? नहीं ब्लास्ट नहीं हुआ है, खाली वो रेगुलेटर जल के पास हुआ। ब्लास्ट हुआ नहीं ये देखो सिलेंडर यहाँ है, खाली फायर हुआ। इतना फायर होता है, इतना ब्लास्ट हुआ? हाँ उतना यहीं था वो गैस था, वो इधर ही जो फायर हुआ, वो फायर होके उधर आजू बाजू सामान था डेकोरेशन का, उसको पकड़ लेके इतना हो गया। देखिए कितना टाइम में पूरा खत्म हो गया? नहीं ऐसे आधे घंटे में वो हो गया पूरा। స్థానికులు చూస్తున్నారు. ఏదైతే ఫైర్ అంటుకోవడం, ఏదైతే ఈ సిలిండర్ చూస్తామో ఆ ఫైర్ అంటుకోవడం, దాన్ని తీసుకొచ్చి బయట పెట్టిన క్రమంలో ఆ మంటలు ఎగిసిపడి చుట్టుపక్కల ఉన్న కట్అవుట్లు, సెట్టింగ్లు ఏవైతే ఉన్నాయో అన్నిటిగా
అంటుకోవడం జరిగింది ఒకసారిగా. అంటుకోదు, ఇదంతా జరగదు కదా, ఎలా జరిగింది అంటారు? రెగ్యులేటర్ పెట్టడానికి బ్లాస్ట్ అయిపోయిందంట, మొత్తం బ్లాస్ట్ అయ్యి ఒకసారి ఆయన పైన రెగ్యులేటర్ పోయింది, అక్కడ మొత్తం మంట వచ్చి కాలిపోయిందంట ఫుల్ గా. ఇద్దరు ముగ్గురు కిందనే ఉంది, అందరు ఇంటికడే ఉన్నారు ముంగటనే గేట్ ముందనే. ఒక ఆమె ఇక్కడ పైన ఎక్కడానికి పోయింది, మంట వచ్చింది కాబట్టి పైన ఎక్కడానికి పోయింది, పైన ఎక్కలేకపోయింది మంటతోని, అక్కడ కింద పడిపోయిందని. ఇద్దరు వాళ్ళ అమ్మ నాన్న కూడా తాకింది, 40% 50% కాలిపోయినారు వాళ్ళు కూడా. ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చేతులు కాలినాయి, అన్ని కాలినాయి. వాళ్ళు పైన పోవడం వల్ల ఇక్కడ పైన ఎక్కడానికి పోయింది, ఇక్కడ మంటల వల్ల అందులో కాలిపోయింది చాలా ఎక్కువ శాతం. సో హాస్పిటల్లో ఉన్నారా, ఇంకా పరిస్థితి ఎలా ఉందని చెప్తారు? పరిస్థితి వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉన్నారు, సీరియస్ ఉంది వాళ్ళకైతే, ఒక ఏమైతే లేదు వాళ్ళ కొడుకులకు కూడా దెబ్బలు తాకినాయి అందరికి. అంటే స్పార్క్ అంటుకుందా లేదా గ్యాస్ తోటే ఫైర్ అంటుకుందా? రెగ్యులేటర్ ఉంది కదా, రెగ్యులేటర్ పెడతారు కదా, రెగ్యులేటర్ పెట్టేటప్పుడు బ్లాస్ట్ అయిపోయిందంట ఒకసారి. ఏదైతే మనం చూసామో మహిమ సోనియాబాయ్ సుమారుగా వయసు 40 సంవత్సరాలుగా తెలుస్తుంది. ఒకసారిగా మంటలు అంటుకోవడంతో ఇక్కడ నుంచి ఆ పైకి మెట్లు ఏదైతే ఉన్నాయో ఎక్కే ప్రయత్నం చేశారో, పైకి ఎక్కే ప్రయత్నం చేసే సమయంలో ఈ బ్లాస్ట్ అంతా కూడా జరిగింది. ఆ మంటలన్నీ ఆ మెట్లు పైకి ఎక్కే సమయంలో ఎక్కలేక జారి మళ్ళీ అదే మంటల మీద పడిపోవడంతో తీవ్ర మంటలలో పడిపోయి తీవ్ర గాయాలైపోయి మిగతా ఇద్దరికైతే 40% పైగా కాలిన గాయాలు అయ్యాయంట. వారిని కూడా హాస్పిటల్లో చేర్చారు, వారు ఎమర్జెన్సీలో ఉన్నారు. కుటుంబంలో కాస్త వారి శోకసంద్రంలో మునిగిపోవడం జరిగింది. వారందరూ కూడా ఏం జరుగుతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఒక్కసారిగా వారి ఇంట్లో మనిషిని కోల్పోయేసరికి ఎటు దిక్కులో వచ్చిన పరిస్థితిలో ఉన్నారు. అందరూ కూడా చుట్టూ కూడా స్థానికులను చూసుకోవచ్చు. ఒకసారి హైట్ ఏమంటారు, ఒక్కరికి భయాందోళన వాతావరణం గురయ్యారు. ఇంటి పక్కనే ఉన్న ఒకసారి బ్లాస్ట్ అయింది, ఒకసారి మంటలు అంటుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా భయపడతా ఉన్నారు. స్థానికులందరూ కూడా ఏం చేయాలి దిక్కుచొచ్చని పరిస్థితిలో ఉన్నారు. మీకు వినిపించింది ఆ సమయం బ్లాస్ట్? తెలిసిన వాళ్ళని వచ్చిన చూస్తున్న మీరు కూడా వ్యూవర్స్, ఆ గ్యాస్ సిలిండర్లు మనం ఎంత డ్యామేజ్ చేస్తే మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఈ పైకి ఎక్కే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. అంతా కూడా చాలా చిన్న ఇరుకైన ప్రదేశం, ఇదంతా కూడా చాలా చిన్న ఇరుకైన ప్రదేశం. ఇదంతా కూడా ఏదైతే కింద గ్యాస్ సిలిండర్ పెట్టారో అక్కడ నుంచి అది మంటలు అంటుకుంది. ఒక మహిళ ఇక్కడ చుమ్ముడిగా కరెంట్ పవర్ చూస్తా ఉన్నాం, ఏదైతే వైర్ ఉందో మీటర్ సిస్టమ్ ఏదైతే ఉందో అంతా కూడా కాలి మెటల్ మెల్ట్ అయిపోయిన సినారియో కనిపిస్తుంది. అంతా కూడా అంత ఫైర్ వచ్చింది. ఇక్కడికి కూడా మొత్తం కూడా నల్లటి మరకలు అంటుకున్నాయి. కింద నుంచి గ్యాస్ ఒకసారి లీక్ అయి మంట అంటుకోవడంతో ఇక్కడ ఉన్న ఒక మహిళ ఒక్కసారిగా మంటల నుంచి తప్పించుకోవాలి. కిందనే మన కాళ్ళ కిందనే మంటలు అంటుకోవడం జరిగింది. మన కాళ్ళ కిందనే మనం ఉన్న సిచ్యువేషన్లో మన కాళ్ళ కిందనే మంటలు అంటుకోవడం జరిగింది. ఆ మహిళ ఇక్కడి నుంచి తప్పించుకొని ఇంకా పైకి వెళ్ళే ప్రయత్నం చేసింది, కానీ జారి కింద పడిపోవడంతో ఆ మంటల మీదే పడిపోయి తీవ్ర గాయాలు ఒక్కసారిగా. అంటే మంటల్ని తప్పించుకోవాలనుకున్న మహిళ ఆ మంటల్లోనే పడిపోయి కాలిపోవడం జరిగింది. ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు ఒకసారి, ఏ మేస్తారుగా కాలిపోయిందో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పై వరకు కింద అంటుకున్న మంటలు ఒక్కసారిగా పై వరకు కూడా అంటుకోవడం జరిగింది. ఇంత పై వరకు కూడా మంటలు అంటుకున్నాయి, చుట్టూ కూడా కాలిపోయింది. ఏదైతే ఇంట్లో ఇక్కడ చూసుకుంటే ఒక విధంగా చూసుకుంటే వీళ్ళు డెకరేషన్ ఐటమ్స్ తయారు చేసినట్టు కనిపిస్తుంది. చుట్టూ కూడా ఎటు చూసినా డెకరేటివ్ ఐటమ్స్ కనపడతా ఉన్నాయి. కానీ అవే ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదాన్ని ఇంకొంచెం పెంచాయి అనే దానిపై కనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ కూడా థర్మాకోల్ ఐటమ్స్ అండ్ ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్, మ్యాట్స్, ఇవన్నీ కూడా లైటింగ్ సిస్టమ్ వీళ్ళ దగ్గర ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మెట్ల దగ్గర, కబోర్డ్స్ దగ్గర ఉండడం జరిగింది. మనం విజువల్లో చూస్తాను ఇవేవైతే డెకరేటివ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరి ఇంటి చుట్టూ కూడా పెట్టడం జరిగింది. ఏవైతే ఆ సిలిండర్ ఆ రెగ్యులేటర్ పెట్టేటప్పుడు వచ్చిన మంటలు బ్లాస్ట్ ఏదైతే ఉందో ఈ కట్అవుట్స్ ఇవన్నీ అంటుకోవడం, ఇంట్లోంచి బయటికి రాలేక ఈ మంటల్లోనే కాలిపోవడం జరిగింది. మంటలోంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ మంటలోనే పడి కాలిపోయింది ఆ మహిళ. మనం చూస్తా ఉన్నాం విజువల్స్లో. ఈ ఎక్కాలన్నా దిగాలన్నా ఒకటే దారి, ఇక్కడ నుంచి ఈ మెట్లు ఎక్కి దిగాలి. చాలా ఇరుకైన దారులు, ఇరుకైన సందు. ఏదైతే మనం చూస్తున్న ఏరియామో ఒక మనిషి దిగాలి ఎక్కాలంటే చాలా ఇరుకైన ప్లేసెస్ ఇవన్నీ కూడా. ఒక మనిషి దిగుతున్నాడు అంటే ఇంకో మనిషి ఆగాల్సింది. అలాంటి ఇరుకైన ప్లేసెస్లో ఈ నివాసం అయితే ఉంటా ఉన్నారు. ఇప్పుడు జరిగిన అగ్ని ప్రమాదం తప్పించుకోవాలన్నా కూడా ఎక్కడికి కూడా మరో ఎగ్జిట్ లేదు. ఆ విజువల్లో చూస్తాను, మనం నడుస్తా ఉన్నా కూడా గాజు పెంకులు పగిలిపోయి పడిపోతూ ఉన్నాయి. ఒకవేళ ఫైర్ అంటుకున్న సమయంలో ఆమె తప్పించుకునే ప్రయత్నంలో పైకి ఎక్కుతున్న సమయంలో ఆమె జారి మళ్ళీ అదే మంటలో పడిపోయింది. మిగతా పైన ఎవరైతే ఉన్నారో వారికి సుమారుగా 40% మేర వారి బాడీ కాలిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంకో 2 హాస్పిటల్ కాగా వారి తల్లి, ఎవరైతే 40 సంవత్సరాల తల్లి మరణించడం జరిగింది. చుట్టూ కూడా కుటుంబంలో శోకసంద్రంలో నిలిపోయి ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదం ఏదైతే ఉందో స్థానికంగా కలవర పెడతా ఉంది. మనం వెళ్ళి చూసాం, మనం ఎక్కడానికే చాలా కంజెస్టెడ్గా ఉంది ఈ ఏరియా అంతా కూడా. చాలా చిన్న స్పేస్లో ఈ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన సమయంలో ఇక్కడే బ్లాస్ట్ అవ్వడం జరిగింది, ఫైర్ అవ్వడం జరిగింది.
ఈ ఫైర్ కాస్త కట్అవుట్స్ అన్నిటికి అంటుకొని పై వరకు ఈ మెట్ల నుంచి ఫైర్ అయితే పైకి అంటుకోవడం జరిగింది. ఈ కింద ఫ్లోర్ కాలిపోయింది, పైన ఫ్లోర్ కాలిపోవడంతో సుమారుగా ఇక్కడికిక్కడే ఒక మహిళ కాలిపోయి చనిపోతే మిగతా ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు. 40% పై కాలిపోయి కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా కాలనీ అంతా కూడా శోక సంద్రంలో మునిగిపోవడం జరిగింది. ఒకసారి మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో. ఏదైతే ప్రమాదం సంబంధించిన సిలిండర్ ఏదైతే ఇక్కడే ఉండడం జరిగింది, కానీ ఈ సిలిండర్ ఇక్కడ కూడా ఆ పీసెస్ అయిన సందర్భంలో లేదు. కంప్లీట్ గా ఈ మెటల్ ఎలాగుందో అలాగే ఉంది. కానీ ఈ రెగ్యులేటర్ పెట్టే సమయంలో అంటుకున్న స్పార్క్ ఏదైతే ఉందో ఆ ఇక్కడ నుంచి ఒక్కసారిగా బ్లాస్ట్ ఇందులోంచి రావడం జరిగింది. ఈ స్పార్క్ మంటలు అలా పైకి అంటుకోవడం, ఆ మెట్ల మీద ఏవైతే వస్తువులు ఉన్నాయో, వీళ్ళ డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉన్నాయో వాటికి ఫైర్ అంటుకొని అదంతా కూడా ఫైర్ పైకి వరకు వెళ్ళిపోయి ఇల్లు మొత్తం కూడా ఒక్కసారిగా తగలబడిపోవడం జరిగింది. గ్యాస్ బిల్డింగ్ పెడితే ఎంత ఫైర్ వస్తుందో ఇందులోంచి అంత ఫైర్ రావడం జరిగింది. మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. లోపల ఇదంతా కూడా ఇంకా నివాసం ఉంటా ఉన్నారు. అంటే ఇందులో చిన్న చిన్న పోర్షన్స్ ఉంటా ఉన్నారు. ఇందులో ఒక పోర్షన్, ఇందులో ఒక సగం నివాసం ఉంటే మరియు ఇంకో సగం నివాసం ఇటు సైడ్ ఉంటా ఉన్నారు. వీరంతా కూడా కుటుంబం అన్ని ఒక పోర్షన్స్ డివైడ్ చేసుకుని ఉంటున్న సందర్భంలో జరిగిన ఈ బ్లాస్ట్ ఒక్కసారి కుటుంబంలో శోక సంద్రంలో నిండిపోవడం జరిగింది. ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. మీరు కూడా ఇళ్లలో మీ గ్యాస్ సిలిండర్ ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండండి. వీటి మీద ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది మనకి ఎప్పటికప్పుడు. B26 అండ్ ఇలాగే కొన్ని వీటి హోల్ మార్క్స్ ఉంటాయి. వీటి లైఫ్ టైం స్పాన్ ఏంది, లైఫ్ టైం అనేది కూడా ప్రతిదీ మెన్షన్ చేసి ఉంటుంది. జాగ్రత్త చూడండి. వీటి ఇన్స్టాలేషన్ ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత సేఫ్ ఉంటాం మనం. దీన్ని ఇన్స్టాల్ చేసే సమయంలో, కొత్త సిలిండర్ తీసుకొచ్చి బయట ఇన్స్టాల్ చేసే సమయంలోనే ఇంత భారీ బ్లాస్ట్ అయితే జరగడం జరిగింది. ఒక మనిషి ప్రాణాలను పోయి మరి ఇంకో ఇద్దరు 40% మేర గాయాలతో హాస్పిటల్ పాలవేయడం జరిగింది. చూస్తున్న వ్యూవర్స్ మీరు కూడా కొంచెం జాగ్రత్త వహించండి. ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. గ్యాస్ సిలిండర్ ఉన్నప్పుడు దానికి కొంచెం సర్క్యులేషన్ ఎయిర్ కూడా ఉండాలి. మీరు కంజెస్టెడ్ ఏరియాలో చిన్న ఏరియాస్లో వీటిని కనుక పెడితే ఒక్కోసారి పేలే అవకాశం ఉంటుంది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చిన్న ఇల్లున్న నివాసంలో ఇది కనుక బ్లాస్ట్ అయితే ఈ మంటలు మరో పక్కన ఇంటికి ఆ పక్కన ఇంటికి అన్నిటి కూడా అంటుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. బయటికి వెళ్ళేటప్పుడు వీటన్నిటిని కూడా ఆఫ్ చేయండి. ఏదైతే మంటలు ఉంటాయో వీటన్ని కూడా ఆఫ్ చేయండి. ఎందుకంటే జరిగిన ప్రమాదం, ఈ ఫ్యామిలీతో జరిగిన ప్రమాదం, ఈ మంటలు కనుక ఇంకా అదుపు చేయకపోతే ఈ మంటలు చుట్టుపక్కల అన్ని ఇళ్ళకి అంటుకొని చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. ఏది ఏమైనా ఇప్పుడు జరిగిన ఈ బ్లాస్ట్ ఒక సిలిండర్ ఇన్స్టాలేషన్ సమయంలోనే ఇంత భారీ బ్లాస్ట్ జరిగింది. ఒక కుటుంబంలో వ్యక్తిని కోల్పోయారు. 2 వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు. వారి కుటుంబం శోక సంద్రంలో ఉంది. చూసిన మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.